వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ప్లాన్ ఇన్ ఏ వీక్? చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటారు, 24 అవర్స్ డే ఫాస్టింగ్, 36 అవర్స్ డే చేస్తుంటారు. అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలా, లంచ్ స్కిప్ చేయాలా, డిన్నర్ స్కిప్ చేయాలా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. నేను పర్సనల్గా ఏం చేస్తానో అది మీకు చెప్తాను. అట్లీస్ట్ నేను ఏది ట్రై చేస్తుంటానో అది మీకు చెప్తాను. యూజువల్లీ వీక్లో 4 డేస్ మాత్రం 2 మీల్స్ పర్ డే తీసుకుంటాను. దట్ టు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. డిన్నర్ స్కిప్ చేస్తాను. అండ్ ఇంకో 2 డేస్ 3 మీల్స్ ఏ డే కాదు కదా, 4 to 5 మీల్స్ ఏ డే కూడా అయిపోతుంది. ఇంకో 1 డే మాత్రం ఫుల్ డే ఫాస్టింగ్, అంటే 36 అవర్ డే ఫాస్టింగ్ చేస్తాను. లెట్స్ గో ఇన్ టు డీటెయిల్స్. యూజువల్లీ ఈ 2 మీల్స్ ఏ డే అని చెప్పాను కదా, అది ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఈ 4 డేస్ బ్రేక్ఫాస్ట్, లంచ్ తీసుకుంటాను అండ్ డిన్నర్ స్కిప్ చేస్తాను. నేను బ్రేక్ఫాస్ట్, లంచ్ స్కిప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, బట్ డిన్నర్ స్కిప్ చేయడం ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ అవుట్కమ్స్ బాగున్నాయి దాంతో. ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ తర్వాత మనం తీసుకునే క్యాలరీస్, స్పెండ్ చేసే టైం ఇది ఉంటుంది, బట్ డిన్నర్ తర్వాత అది ఉండదు. అందుకే 7 లోపు చేయమంటారు, బట్ చాలా మందికి అది కుదరదు. నా స్కెడ్యూల్కి అయితే అస్సలు సెట్ అవ్వదు. సో నేను డిన్నరే స్కిప్ చేస్తాను. అండ్ ఫస్ట్లో ఇబ్బంది పడ్డా మన హ్యూమన్ బాడీస్ చాలా వండర్ఫుల్గా అడాప్ట్ అవుతాయి. మరీ ఆకలేస్తే ఒక ఫ్రూట్, ప్రిఫరబ్లీ పొమోగ్రనేట్ ఆర్ బటర్ మిల్క్, ఇది అలవాటు చేసుకుంటే అయితే ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 డేస్, సాటర్డే, సండే మాత్రం 3 మీల్స్ కాదు కదా, అది ఎక్కడికో పోతుంది. అంటే ఫ్రెండ్స్ని కలవాలి, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, ఇవన్నీ పార్టీలు, మీకు తెలుసు కదా. ఆ 2 డేస్ మాత్రం రెస్ట్రిక్ట్ చేసుకోను. అండ్ లాస్ట్ సండే నైట్ డిన్నర్ తర్వాత డెజర్ట్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మండే వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీథింగ్. మండే ఈజ్ ఫుల్ ఫాస్టింగ్ డే. అంటే సండే నైట్ తిన్న తర్వాత నెక్స్ట్ ఈజ్ ట్యూస్డే మార్నింగ్, కంప్లీట్ 36 అవర్స్ డే, నో క్యాలరీస్ ఇన్ టు ద మౌత్. సో ఈ 4-2-1 రూల్ని ఫాలో అవుతుంటాను. నాకు వర్క్ స్కెడ్యూల్ నుంచి కానీ, ట్రావెల్ నుంచి కానీ డిస్టర్బెన్స్ లేకపోతే ఇది ఆల్మోస్ట్ ఫాలో అవుతాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మనమే కాదండి, మార్క్ వాల్బర్గ్ తెలుసా మీకు, తను కూడా ఇదే ప్లాన్ ఫాలో అవుతాడు. అండ్ యూ షుడ్ నో అబౌట్ హిస్ ఫిట్నెస్. మీరు ఒక 1 వీక్ ట్రై చేయండి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. అండ్ ఫాలో ఫర్ మోర్.